పత్రికా కేసులో నిజం తేలే వరకు వదిలే ప్రసక్తి లేదు. చివరి వరకు పోరాడటానికి తాను సిద్ధం. మద్యం మత్తులో వివేకాను చంపాను, కానీ ఆయన దగ్గర డ్రైవర్గా ఆయన సొమ్ము తిన్న కృతజ్ఞతతో నిజం ఒప్పుకొని అప్రూవర్గా మారాను. వివేకాను చంపమని నాకు చెప్పిన వ్యక్తులకు కూడా శిక్ష పడాలి. ఈరోజు కడప ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, నిన్న రాసిన సాక్షి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని బయటపెట్టాల్సిన పరిస్థితి పడింది ఈరోజు. దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తా. వాళ్ళు రాసింది ఫేకా నిజమా అనేది అన్నీ నమ్మాలి కదా, నమ్మాలా నమ్మకూడదు అనేది ఒక చిన్న పాయింట్ చెప్తా. ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఒక బొలెరో వెహికల్ ఉంది. ఆ వెహికల్ అతను కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక క్యాన్వాయ్తో అతను తిరుగుతున్నాడని చెప్పి సాక్షి పత్రికలో రావడం జరిగింది. ఆ చిన్న ఉదాహరణ తీసుకుందాం, అది ఫేకా నిజమా అనేది చెప్తా. ఒకవేళ నేను జైలు నుంచి రిలీజ్ అయితేనే నా గన్మెన్లు కానీ నా ఎస్కార్ట్ కానీ నా వెనకమ్మడి యథావిధిగా రావడం జరిగింది. అయితే వాళ్ళకి నేను ఏం చేసేది ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా ఎక్కడ పోతుంది? ఇప్పుడు బొలెరో వెహికల్ ప్రస్తుతానికి నా దగ్గర ఉందో లేదో అనేది కూడా చెప్తా. ప్రస్తుతానికి ఆ వెహికల్ నా దగ్గర లేదు. ఒకవేళ అది ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే సాక్షి పత్రికకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక సవాల్ విసురుతాండ. అది కన్నా మీరు ఉన్నట్టు నిరూపిస్తే మీరు ఏం చెప్పినా దానికి నేను సిద్ధం. ఒకవేళ అది నిరూపించకపోలేకుంటే సాక్షి పత్రికను మూసేసి మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతాండా. అది మీరు ఈరోజు కాదు రేపైనా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పండి. ఇంకొకటి కూడా ఏంటంటే, నన్ను పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు, మొన్న ఈ మధ్యన దేవిరెడ్డి చైతన్య రెడ్డి గారు. అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన. వాళ్ళు ఎట్లా పెడుతున్నారు ప్రెస్ మీట్ నాకు అసలు అర్థం కావడంలే. వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారనమాట. జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ 31వ తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది. ఒక ఏదో ఈ కానిస్టేబుల్ కొట్టిన కేసులోనే ఏదో నాకు ఐడియా లేదు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపరింటెండెంట్ జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్గా నన్ను ఒక గదిలో పెట్టి ఆయన ఒక గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు. మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది, లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి, అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా, మీరు దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరింటెండెంట్ గారు చెప్పినారు. ఆయన పేరు కూడా ప్రకాష్. ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చాడు అక్కడ జైల్లో కలవనేకోకుండా. అనుమానితుడుగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు, మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి? ఏ విధంగా అలౌ చేస్తారు? వాళ్ళకి తెలియదా ఎవరు లోపల ఉన్నారు ఏం కథ అనేది? ఇంకోటి కూడా, లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన. ఇప్పుడు నేను అడుగుతాండా, నేను అక్టోబర్ 31వ తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి, ఫీడ్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాను. ఇంకొకటి కూడా, అది డిలేట్ అయిపోయి ఉంటుంది, 15 రోజులకు వెళ్ళిపోయి ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. మాకు అవగాహన ప్రకారం మేము వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐతో మేము ఎదుర్కొనే పరిణామాలు ఏంటంటే, సిబిఐకి కోర్టు ఆమోదించిన తర్వాత సిబిఐకి దర్యాప్తు మారిన తర్వాత 2.5 సంవత్సరం దాదాపు అప్పటికే గడిచిపోయింది. పోయిన తర్వాత అప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేసి ఎవరెవరు ఎక్కడ పోయినారు, ఎక్కడ పరిగెత్తినారు అనేది సీసీ ఫుటేజ్ తీయడం జరిగింది. దాంట్లో ఉమాశంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి ఇంటి వెనకాల ఒక టైర్ షాప్ ఉంది, బ్రిడ్జ్ స్టోన్ అని టైర్ షాప్.
దాని ముందర పరిగెత్తినది అది ఎప్పుడో డిలేట్ అయిపోయినది. ఆ హార్డ్ డిస్కులు కూడా కనిపించకుండా పోయినాయి. అలాంటివే బయటికి తీసినారు సిబిఐ వాళ్ళు. ఇది బయటకు తీయరు అనేది ఒక లెక్క కాదు. ఇది 100% బయటికి తీస్తారు. బయటికి తీయాలా, తీసి ఇంకా నిజస్వరూపం వీళ్ళది బయట పెట్టాలా. ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉండా, ఎందుకు మీరు ఫీడ్ చేయలే? నాకు ఆఫ్టర్ ఆల్ కెమెరానే మీరు భద్రత పరచలేని వాళ్ళు నాకేం భద్రత ఇచ్చినట్టు లోపల. ఇంకొకటి కూడా, సెంట్రల్ జైలు అధికారులు ఇతను వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత, చైతన్య రెడ్డి నన్ను లోపలికి వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి ఒక మాట అన్నాడు, నీ భార్యకు కూడా 41 నోటీసులు మేము ఇచ్చి పెట్టాము, దాన్ని కూడా మేము లోపలేస్తాము, చూసుకో, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో లేకుంటే మాకు సహకరిస్తావో చూసుకో అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. అంటే ఆయన అనే మాట ఏమని, అతను 10-15 సార్లు కోర్టుకు పోయినాడు కదా, జడ్జి గారి ముందర ఎందుకు చెప్పలే అనే పాయింట్ అతను రైట్ చేసినాడు. దానికి జవాబు చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకు పోతా, జడ్జి గారి ముందర చెప్తా, చెప్పిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలు నేను ఎదుర్కోవాలి కదా. అంటే నేను బయట ఉండి మాట్లాడడం వేరు, నా భార్య ఒక్కతే నా బెయిల్ కోసం తిరిగే పరిస్థితి, ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలే. నా భార్య పస్తులో అస్తులో ఉండి పూర్తి స్థాయిలో తిరిగి అంతా ఇబ్బందులు పడే పరిస్థితి. ఆ పాపకు ఆల్రెడీ 41 నోటీసులు కూడా ఇచ్చి పెట్టినారు. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా, దస్తగిరిని ఏ దానికి అరెస్ట్ చేయాలా, ఏం కథ అనేది. దానికి 41 నోటీసులు ఎందుకు ఇచ్చి పెట్టినారో కూడా దానికి జవాబు చెప్తా. ఇప్పుడు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన వైఎస్ మనోహర్ రెడ్డి, అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు, వైఎస్ మనోహర్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న రాజశేఖర రెడ్డి అనే అతను కౌన్సిలర్ నా ఏరియాకు సంబంధించి. అతను నా భార్య దగ్గరికి పోయి, నీ భర్తను జైల్లోనే చంపేస్తాము, చూసుకో, నీ భర్త ఇబ్బంది పడకుండా ఉండాలంటే మేము డబ్బులు ఇస్తాము, దానికి లొంగండి, మీకు కావాలంటే ఓఎస్డీ ఆఫీస్లో 20 కోట్ల రూపాయలు డబ్బు